బొడ్డమ్మని ఎందుకు మట్టితో తయారు చేస్తారు? ఎందుకంటే ఇది వర్షాకాలం చివరిలో వస్తుంది కదా బొడ్డమ్మ ఫెస్టివల్. సో చెరువుల్లోకి కుంటల్లోకి ఎక్కువ వాటర్ వచ్చేస్తుంది, మట్టి కూడా కొత్తదిగా వస్తుంది. ఆ మట్టిని తీసుకొని దాన్ని మంచిగా పిసికి దాంతోనే దాన్ని పిసికి దాంతో బొడ్డమ్మని తయారు చేస్తారు. ఒకేసారి బొడ్డమ్మ ఫస్ట్ డే తయారు చేసి 9 days ఆడతారండి. అండ్ దానికి మంచిగా అలంకరిస్తారు. అండ్ ఇంకెందుకనంటే వేసవి కాలంలో విత్తనాలు కింద రాలిపోతాయి కదా అండి, అవి వర్షాకాలంలో మొలకెత్తుతాయి. మొలకెత్తినాక దానిలో నుంచి మనకి మొగ్గలు రావడము, పూలు వేయడానికి ఫస్ట్ మొగ్గలు వస్తాయి కదా, అట్లా మొగ్గలు రావడం అనేది ఆ టైంలో జరుగుతూ ఉంటుంది. సో అలాంటి మొగ్గల నుంచి చిన్న చిన్నగా పూలు అనేది వికసిస్తాయి. సో అప్పుడే వచ్చిన పూలని తీసుకొని మనము బొడ్డమ్మని అలంకరిస్తాము. అదే 9 days తర్వాత బతుకమ్మ ఫెస్టివల్ వరకు మనకి నిండుగా ఫ్లవర్స్ అనేవి పూస్తాయి. ఓకే, అందుకే మనము బొడ్డెమ్మని చిన్న చిన్న పూలతోటి ముగ్గులతోటి మంచిగా మట్టితో తయారు చేసిన బొడ్డెమ్మతోటి మనము బొడ్డెమ్మ ఆడుకుంటాము. ఓకేనా, తర్వాత బొడ్డెమ్మ తర్వాత మళ్ళీ బతుకమ్మ మంచిగా ఫ్లవర్స్ పెట్టి పూజ చేస్తాము. ఓకేనా, అర్థమైందని చెప్పింది.